నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పం నియోజకవర్గ మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖి. విశాఖ పోర్టుకు మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు బంధువులది విజయసాయి రెడ్డి. చెవెళ్ల పార్లమెంటరీ సన్నాహక సభ. హోలీ సంబరాలలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇరంగారిపల్లి పంచాయతీలో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో ధనలక్ష్మి. కుప్పం నియోజకవర్గ మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ముఖాముఖి. మా చెల్లెల్ని అక్కల్ని చూస్తా ఉంటే, అక్క చెల్లెళ్ళు చూస్తా ఉంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. డాక్రా సంఘాలు పెట్టినప్పుడు కొత్తల్లో ఇదే మాదిరిగా మీటింగ్లు పెడితే కొన్ని వేల మంది లక్షల మంది మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ రోజు ఏ ఉత్సాహం కనపడిందో దానికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా నా ఆడబిడ్డలందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు వేదిక పైన ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు, ఆయన బాగా చదువుకుని ఉన్నతమైన పదవుల్లో రాణించి ఈరోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రాజకీయాలకు వచ్చారు. వారిని గట్టిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవనీయులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముండత్నం గారు, గౌరవాని శ్రీనివాసులు గారు, డాక్టర్ సురేష్ గారు, అదే మాదిరిగా ఆర్ చంద్రశేఖర్ గారు సమన్వయ కమిటీ కన్వీనర్, ప్రతాప్ గారు, కాదర్ భాష గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణమ్మ గారు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ గారు, కుప్పం మహిళా మండలి మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారు, గుడిపల్లి మండల పార్టీ అధ్యక్షురాలు పద్మమ్మ గారు, శాంతిపురం మండల పార్టీ అధ్యక్షురాలు శ్యామల గారు, రామకుప్పం మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మమ్మ గారు, మున్సిపాలిటీ అధ్యక్షురాలు శారదమ్మ గారు, శ్రీమతి పుష్ప, శకుంతలమ్మ, భారతి త్రిలోక్, స్వాతి. గర్భిణీ స్త్రీలకి బాలింతలకు పౌష్టాహారం ఇచ్చాం, ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, బాలామృతం తీసుకొచ్చాం. గర్భిణీ స్త్రీలకు 5,500 రూపాయలు ఇచ్చి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే నాకు మా ఆడబిడ్డలపై నుండే ప్రత్యేకమైన ప్రేమతో ఇంట్లో వాళ్ళు సరిగా చూసుకోకపోయినా మేము చూసుకోవాలని ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజు పెళ్లి కానుకలు ఇచ్చాం. ఇంకో పక్క సామూహిక శ్రీమంతాలు కూడా చేయించాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ బిడ్డకు జన్మించే ముందు గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. మీ కుటుంబం గుర్తించకపోయినా నేను అన్నగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు శ్రీమంతాలు కూడా చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఇప్పుడున్నాయా ఇవన్నీ? ఏ స్కీమ్ అయినా ఉందా తల్లి? ఈరోజు నేను ఆడబిడ్డలకు అది చేశా, ఏం చేశావు నువ్వు? నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ, నేను మిమ్మల్ని నమ్మా. ఒక అన్నగా నన్ను ఆరాధించారు, ఆశీర్వదించారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆడబిడ్డలు ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు చూస్తే ఒక కొత్త స్కీమ్కి శ్రీకారం చుట్టాం. ఆ స్కీములో ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతున్నా, ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత, ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే బాధ్యత నాది.
ఎవ్వరూ మధ్యవర్తులు లేరు, నేరుగా వస్తుంది. ఎవ్వరిపైన ఆధారపడద్దండి. ఈ డబ్బులు మీరు ఉపయోగించుకొని మీరు ఏ పని చేయాలన్నా చేసుకునే స్వేచ్ఛనిస్తాను. ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద అందరికీ 15,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా మిత్రపక్షాలని ఎన్డీఏది. మూడోది, గ్యాస్ ధరలు పెంచేశారు. ధరలన్నీ పెరిగిపోయినాయి. ఏమమ్మా ఏదైనా కొనే పరిస్థితులు మీరున్నారా? అన్నీ పెరిగాయా లేదా? నేనేమన్నా తప్పు చెప్తున్నానా? అన్ని ధరలు పెరిగాయి. పెట్రోల్ 76 రూపాయల నుంచి 111 అయిపోయింది. డీజిల్ పెరిగింది, బియ్యం పెరిగింది, కందిపప్పు పెరిగింది, చింతపండు పెరిగింది, వంట నూనె పెరిగింది, పంచదార పెరిగింది, గ్యాస్ సిలిండర్ పెరిగింది, కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. మద్యం అయితే ఇంక దానికి రెక్కలు వచ్చాయి. 60 రూపాయలు మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా ఏళ్ళేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ధరలు తగ్గించాలి. విపరీతంగా పెంచేసి 60 రూపాయల నుంచి 200 రూపాయలు చేసి దాంట్లో 100 రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న. ఈ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం పెట్టి మా ఆడబిడ్డల బొట్లు దించేసిన, తాళి బొట్టు దించేసిన వ్యక్తి ఈ జలగన్న. అవునా కాదా? ఎక్కడికి పోతున్నావు? నాసిరకం మద్యం ఇస్తావా? ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా? నువ్వు అడిగితే చెప్పవా? ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు, అడిగితే దాడి చేస్తానంటాడు. అందుకే చెప్తున్నా, 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ విశాఖ పోర్టుకు మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు బంధువులది. బ్రెజిల్ అధ్యక్షుడిని అభినందిస్తూ ట్వీట్ చేస్తే తప్పుగా చిత్రీకరిస్తారా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చేయాల్సిన విమర్శల ఇవి అని ప్రశ్నించారు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంపెనీ, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంటర్పోల్ వాళ్ళు మన సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, సిబిఐ వాళ్ళు దాన్ని రైడ్ చేస్తే, దాని వెనుక బయటపడినటువంటి వాస్తవం చెందినటువంటి వాళ్ళ కంపెనీలే అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అక్షర క్రమంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వీటినన్ని కలిపి బ్రిక్స్ అంటారు. దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దిశలో ఇప్పుడే ఉంది. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. నాకున్న అలవాటు ఏందనంటే, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా, ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఈ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడిని ఒక నాయకుడిగా నేను పరిగణించట్లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి విమర్శన ఇది. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ ఎస్వైఆర్ గార్డెన్ లో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంకు చెవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ చెవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మరియు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ కార్పొరేటర్లు, కార్పొరేటర్ అధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికే 100 రోజులైన అమలు నోచుకోలేని పరిస్థితి ఉంది. 6 గ్యారంటీలు, రైతు బంధు, రైతు రుణమాఫీ, కరెంటు బిల్లులు, గ్యాస్ సబ్సిడీ, గృహలక్ష్మి, రైతు బీమా వంటి అనేక వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితి ఉందని, గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలో జ్ఞానేశ్వర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాయకులు రామిరెడ్డి, సప్ప జంఖారెడ్డి, కామేశ్వర్ రెడ్డి, రాజు నాయక్, లక్ష్మయ్య, జయేందర్, విక్రమ్ రెడ్డి, దుర్గా, దీప్లాలాల్, కార్యకర్తలు, మహిళలు, సోదరులు పాల్గొన్నారు. అందరు అధ్యక్షులతో పాటు అనుబంధ సంస్థల అధ్యక్షులు
ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరులకి పత్రికా మీడియా సోదరులకి అందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఈరోజు మన అభ్యర్థిగా డిసైడ్ చేసి కేసీఆర్ గారు డిసైడ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారిని గెలిపించుకుందాం, వారికి పెద్ద ఎత్తున ఓట్లు వేయించి గెలిపిద్దామని మీరందరికీ విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి కాసాని జ్ఞానేశ్వర్ గారు అభ్యర్థిగా ఎందుకు ఒక్క నిమిషం చప్పట్లు కొట్టాలి గట్టిగా. One minute అన్నారు. థ్యాంక్ యూ. ఒక మంచి వ్యక్తిని ప్రజల పట్ల అవగాహన, ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉండి ప్రజల పట్ల ప్రజలతో మమేకమైన ఒక మంచి వ్యక్తిని దాదాపుగా నేను 25 సంవత్సరాల నుండి జ్ఞానేశ్వరాన్ని చూస్తుంది. నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఒక నిబద్ధత గల నాయకుడిగా, సిన్సియర్ కార్యకర్తగా, ఎంత ఎత్తైనా ఒదిగి ఉండాలనే ప్రయత్నంలో జ్ఞానేశ్వరాన్ని చూశాను. జిల్లా పరిషత్ చైర్మన్గా చూశాను, ఎమ్మెల్యేగా కూడా చూశాను. ఎక్కడ కూడా అహంకారాన్ని పోకుండా, అధికార మతంతో ప్రవర్తించకుండా తన లిమిట్స్లో ఉండి పనిచేసే ప్రయత్నం జ్ఞానేశ్వరం చేశారు. కాబట్టి నిజంగా నేను ఒక మంచి వ్యక్తిని. తను సంపాదించిన దాంట్లో ఎక్కడ కూడా ఏది ఆశించకుండా తన కమ్యూనిటీ కోసం దాపత్రయపడ్డాడు. ఎక్కడున్నా కూడా తన వాళ్ళు ఏది కావాలన్నా ఏం చేయాలన్నా నేను చూసేదాన్ని. గుజరాత్ వర్గానికి సంబంధించిన వాళ్ళు పరిగి, తాండు, వికారాబాద్ ఎక్కువ ఉంటారు. ఎప్పుడు చూసినా అక్కడ తిరుగుతుండేవాడు, ఎప్పుడు చూసినా అక్కడ పోయేవాడు. ఎందుకంటే అక్కడ పోతున్నారంటే మా వాళ్ళు ఎంత వాళ్ళు ఉన్నారమ్మా, మా వాళ్ళని తీసుకురావాలని చెప్తుండేవాడు. కాబట్టి తనకున్న దాంట్లో బీసీలని, బడుగు బలహీన వర్గాలకి ఒక పొందుగా కావాలని ప్రయత్నం చేశాడు. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. 96 కులాల వేదికను పెట్టి ఆ రోజున ప్రభుత్వానికి బీసీ సంబంధించిన అన్ని కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల్ని ఆ రోజున ప్రభుత్వానికి విన్నవించే విధంగా 96 కులాలకి ఐక్య వేదికను పెట్టి బీసీ జగిత్యాల రామాలయం వాకర్స్ అసోసియేషన్ తో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నివాసంలో జగిత్యాల దరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల దరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి హోలీ పండుగ సందర్భంలో ఈ రంగుల పండుగ నాడు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆనందంగా ఈ సమయాన్ని గడుపుతూ నా వద్ద కూడా వచ్చి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసిన జగిత్యాల దరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి సభ్యులందరూ కూడా పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి మన భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు ఎట్లయితే వివిధ రంగులు ఉంటాయో వాటన్నిటి కలయిక మన దేశం. దాంట్లో భాగంగా మన జగిత్యాల పట్టణంలో కూడా పరిసర ప్రాంతాల్లో అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా ఇక్కడ చాలా సామరస్యంగా మెలుగుతున్న ప్రాంతం మన జగిత్యాల. గత కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా కేంద్రమై అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరీ ప్రత్యేకంగా మన దరూర్ క్యాంప్ విషయానికి వస్తే గతంలో 1969లో అప్పుడున్న నాయకులు స్థలాన్ని సేకరిస్తే ఈ మధ్య కాలంలో బ్రహ్మాండంగా ఆఫీసులు చేసుకోవడం కావచ్చు. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా ఈనాడు మా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు కాబట్టి వారు మంచి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పరంగా కూడా మేము ప్రోత్సహించడం జరిగింది. దగ్గరే ఒక జిమ్, పిల్లలకు ఆట వస్తువులు ఇవన్నీ కూడా చేసారు. ముఖ్యంగా అసోసియేషన్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని గ్రౌండ్ అవన్నీ కూడా అభివృద్ధి చేసారు. నా వంతు కూడా నేను సహకరించడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ జగిత్యాలలో ఇక్కడ వాకర్ అసోసియేషన్ కావచ్చు, ఇంకా మిగతా వాకర్ అసోసియేషన్స్ కూడా రెగ్యులర్గా నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎస్కేఎన్ఆర్లో కూడా మంచి రన్నింగ్ ట్రాక్ చేస్తే నిన్న అనంతరం పోతే అక్కడ ఒక యువకుడు పోలీస్ కానిస్టేబుల్ వచ్చిన
వచ్చి చెప్తాను ఆ ట్రాక్లో వస్తే నాకు ఉద్యోగం వచ్చింది. అంటే ఈ రకంగా శారీరకంగా దారుఢ్యంగా ఉండడానికి, శారీరకంగా మంచిగా ఉండడానికి అక్కడ మన పాత బస్టాండ్ దగ్గర కాలేజీలో 2 జిమ్లు కావచ్చు, ఎస్కేనగర్ దగ్గర కావచ్చు, గాంధీనగర్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈ రకంగా మన అమరవీరుల స్తూపం పార్క్ వద్ద మన విరూపాక్షి గార్డెన్ ఎదురుగా అక్కడ కూడా మంచి వాకింగ్ ట్రాక్, చెట్లు, జిమ్ పెడితే మహిళలు పిల్లలతోటి వందలాది మంది వచ్చి ఉపయోగించుకుంటా ఉన్నారు. మరి ఇట్లాంటి అవకాశం కలిగి మరి ఇదే రకంగా అన్ని వర్గాల సహకారంతో జగిత్యాల అభివృద్ధి కూడా నేను కూడా తోడ్పడతానని, ఇదే రకమైన సోదర భావం, స్నేహభావం, కలిసిమెలిసి ఉండే భావం, ఎట్లయితే రంగులు ఒకటికొకటి కలిస్తే మనందరం కూడా కలిసి మెలిసి ఉండి సామరస్యంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ హోలీ పండుగ రోజు అందరూ కూడా ఆనందంగా ఉండాలని, మరి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మంచి వర్షాలు పడి పాడి పంటలు ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చేస్తుంది. ఎక్కువ మంది కూడా రైతు కుటుంబాలకు వచ్చిన లేదా రైతుల ఆదాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళమే కాబట్టి బాగుండాలని చెప్పి మరొకసారి నేను ఆశిస్తూ అందరు కూడా జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ ప్రజలందరూ కూడా సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే సందర్భంలో జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీలో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని మరియు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని సోదరి ధనలక్ష్మి పర్యటించారు. ముందుగా ఇరంగారిపల్లి పంచాయతీలోని శ్రీనివాసపురం, ముద్దలపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి పులివర్తి నానికి ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరారు. ముందుగా ఇరంగారిపల్లి పంచాయతీ మహిళలు, యువత, ముస్లిం సోదరులు, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రతి గడపలో ధనలక్ష్మికి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో పాకాల మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బోయపాటి నాగరాజు నాయుడు, ప్రధాన కార్యదర్శి పాల్గొన ఈశ్వర్, తెలుగు యువత అధ్యక్షులు కనుమూరి సురేష్, ప్రవీణ్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జడ్పీటీసీ సభ్యులకు ఎక్కడైనా కనీస విలువ, గౌరవం, మర్యాద ఇస్తున్నటువంటి సందర్భం ఎక్కడైనా ఉంటే ఒకటైనా చూపించండి. మేము చెప్తున్నాము, ఈరోజు మీరు ఎక్కడ పడితే అక్కడ 10,000 రూపాయలు, 20,000 రూపాయలు సిమెంట్ రోడ్లు వేసి అక్కడ మీరు సుమారు 7,000 నుంచి 10,000 రూపాయలు విలువ చేసేటువంటి శిలాఫలకాలు మీ యొక్క ఒక్కరి పేరుతోనే వేసుకొని పబ్లిసిటీ ఇచ్చుకుంటా ఉన్నారు. ఇది చాలా శోచనీయము. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందరికీ నేను ఒక మాజీ జడ్పీటీసీ సభ్యుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆత్మగౌరవం లేని చోట మీరు ఉండొద్దండి. మీరు బేషరతుగా తెలుగుదేశం పార్టీలోకి రండి. మీకు ఇక్కడ మా నాని అన్న గారు తగిన సముచిత గౌరవం ఇస్తారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఎక్కడైతే శిలాఫలకాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వేసుకున్నారో అదే స్థానాల్లో రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి నాని అన్న గారు ఎమ్మెల్యే అయ్యాక మీ విలువ, గౌరవం పెంచేటట్టు మిమ్మల్ని పెట్టుకొని శిలాఫలకాలు ఆవిష్కరించి మీ చేత కొబ్బరికాయలు కొట్టించేటువంటి గౌరవం ఇస్తారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారి యొక్క సతీమణి ఆడపడుచు, ఆమెను ఒక మహిళగా మేమంతా కూడా ఆహ్వానిస్తాం, ఆమెను గౌరవిస్తాం. ఆమె చేసినటువంటి ప్రారంభోత్సవాల్లో పక్కన దళితుడైనటువంటి ఎంపీపీ గారు ఉన్నారు, బీసీ మహిళ అయినటువంటి జడ్పీటీసీ గారు ఉన్నారు. వాళ్ళెవరూ కూడా రిబ్బన్ కటింగ్ చేసిన సందర్భాలు కానీ ఎక్కడైనా మీ మీడియా ద్వారా చూపిస్తే కూడా ఇది మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి విలువ, గౌరవం, మర్యాదలు లేని చోట సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీ, జడ్పీటీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మేమే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఆ రోజు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు పంచాయతీ శ్రీ ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అక్కగారి ఆధ్వర్యంలో ఇరంగారిపల్లి పంచాయతీ నుండి మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని గారు, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మొదలైంది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఒక మైనార్టీగా, ఒక ముస్లిం మైనార్టీగా ఈరోజు ఇప్పటి పరిస్థితుల్లో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రము ఎంతో వెనక్కి వెళ్ళిపోయింది. చరిత్రలో చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కుప్పం నియోజకవర్గ మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖి.
విశాఖ పోర్టుకు మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు బంధువులది విజయసాయిరెడ్డి. చెవెళ్ల పార్లమెంటరీ సన్నాహక సభ హోలీ సంబరాలలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇరంగారిపల్లి పంచాయతీలో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో ధనలక్ష్మి